చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. అందులో మనకి సైంధవ లోణం మనకి ఇళ్లలో దొరుకుతుంటుంది. అదొక 1/4 టీ స్పూను. తాళిసపత్రి అనేది దొరుకుతుంటుంది. అదొక 1/4 టీ స్పూను. యాలకులు, లవంగాలు ఇది ఒక 1/4 టీ స్పూను. అలాగే దాల్చిన చెక్క ఒక 1/4 టీ స్పూను. అలాగే పిప్పళ్ళు ఒక 1/4 టీ స్పూను. ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక అర చెంచాడు పొద్దున, అర చెంచాడు సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తేనె వేసి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. లేదా అంటే వాళ్ళు కషాయంలాగా కాచి, అంటే ఈరోజు టీ అని చెప్తున్నారు, అది కషాయంలాగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి పుచ్చుకుంటే కనుక ఈ అలర్జిక్ కండిషన్స్ ఏవైతే ఏర్పడుతున్నాయో అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కలోంజీ అనేది వస్తూ ఉంటుంది. అయితే దానిని నల్ల జీలకర్ర అంటారు కొంతమంది, కాకపోతే అది చిన్నగా ఉంటుంది, చేదుగా వగరుగా డిఫరెంట్గా ఉంటుంది. అయితే కలోంజీ ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డి విటమిన్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన శరీరానికి ఒక సైనసైటిస్ లాంటి సమస్యలకి సహాయపడుతుంది. అంటే ఎంత తీసుకోవాలంటే ఒక 1/4 టీ స్పూన్, అంటే 2 చిటికెలు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా సేఫ్. ఎందుకంటే ఇది ఒకలాంటి ఫుడ్ ఐటమే ఇది. కాకపోతే ఇది కఫహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే పిత్తహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ హిస్టమిన్స్ అధికంగా ఉంటాయి దీనికి. ఈ కలోంజీ తైలం అనేది కూడా వస్తుంటుంది, బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు. అది కూడా వాళ్ళు కావాలంటే గోరువెచ్చటి నీళ్ళలో ఒక 30 ml నీళ్ళలో దాన్ని చుక్కలు వేసి తీసుకుంటే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే నూనె అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే ప్యూరిటీ ఇంపార్టెంట్. అది ఎటువంటి నూనె మనం కొంటున్నాం అనేది మనకు తెలియదు. కాబట్టి కలోంజీనే మీరు వాడుకుంటే కనుక అదే చక్కగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఒక సైనసైటిస్ ఏదైతే ఉందో, సైనసెస్ ఏవైతే బాగా ఇబ్బంది పెడుతున్నాయో అప్పుడు వాళ్ళకి దాన్ని సరిపడా చికిత్స అనేది చేయాలి. ముఖ్యంగా కఫహార చికిత్స అనేది, అలాగే వాతహార చికిత్స అనేది, అలాగే పైత్యం కూడా రాకుండా ఉండేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లక్ష్మీ విలాస రస అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో రెండు రకాలు వస్తుంటాయి. ఒక ముఖ్యంగా గోల్డ్తో కూడా వస్తూ ఉంటుంది లక్ష్మీ విలాస రసం. ఏదైనా పర్వాలేదు, కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగే ఇందులో త్రికటకాది చూర్ణం అనేసి, తాళిసా చూర్ణం అనేది, సీతుఫల చూర్ణం, చిత్రహరీతకి అనేది, అలాగే త్రిఫల గుగ్గులు అనేది, త్రిఫల అనేది, ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జలుబుతో బాధపడుతున్నప్పుడు తరచూ వేడి నీటి ఆవిరిని పట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్సిని లేదా అమృతాంజన్ని కలిపి తల మీద దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని గాఢంగా ముక్కు ద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. వేడి నీటిలో 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ